ఏం లేదు ఈ పథకాల నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ కూడా ప్రజలకు అమలు చేయటం లేదు. పావలా వడ్డీ కానివ్వండి, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ఏవి కూడా సకాలంలో సవ్యంగా అందజేయట్లేదు. మొన్న కాకినాడలో ఫంక్షన్ కానీ వెళ్ళిన వాళ్ళకి ఫంక్షన్ ఇవ్వకపోతే ఇద్దరు వృద్ధులు కళ్ళు తిరిగి అక్కడ స్పృహ తప్పిపోయి పడిపోయారు. అయినా సరే ప్రభుత్వం స్పందించలేదు. ఈ రోజు ఇవ్వం తర్వాత రండి అని తిరిగి పంపించేశారు. మరి ఇలాంటి సమస్యలను ప్రజలు ఎన్నో ఎదుర్కొంటున్నారు. ఈ ప్రవేశపెట్టిన పథకాలని ప్రజలకు అందక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో ఎవరికీ తెలియటం లేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా వస్తే జనాలకి మళ్ళీ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళకి అందుబాటులోకి వస్తాయని ప్రజలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. దీని గురించి ప్రజలందరూ కూడా చాలా కష్టపడి కృషి చేసి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా తెచ్చుకోవాలని మేమందరం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. నా పేరు ఆకులు విజయభారతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దురదృష్టవశాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 2వ సంవత్సరం పూర్తి వస్తుంది. ఈ సందర్భంలో ఆయన అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా పథకాలు అంటున్నాయి. ఈ పథకాలే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అయితే మిగతా రాష్ట్రాల్లో 5 చోట్ల అధికారంలో ఉంది. ఆ చోట్ల ఎక్కడా కూడా ఏ ఒక్క పథకం కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అమలులో లేవు. మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారు వారసులం అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా భూస్థాపితం చేసేస్తున్నారు. ఒక్క పథకం కూడా అమలు చేయటం లేదు. పైకి మాత్రం మేము రాజశేఖర రెడ్డి గారు వారసులమని చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆయన యొక్క ఫోటోను చూసే నెగ్గారు తప్పించి సోనియా గాంధీని చూసి కాదు. మరి త్వరలోనే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సీఎం తప్పనిసరిగా 2014వ సంవత్సరంలో అవుతారని మేము ఆశిస్తున్నాం. మా వంతు రాజమండ్రి నియోజకవర్గం నుంచి ఎవరి నుంచోన్నా కానీ అత్యధిక మెజార్టీతో నెగ్గుతారు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఉన్నాయి, అలాగే ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నీ కూడా మా జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఆ కార్యక్రమాలన్నీ చేయగలరని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యలమంచిలి వెంకట త్రియంబకరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మన వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత అయినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో ఆయన ఆశయాలన్నీ నిలబెట్టడం కోసం మనం ముందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి అన్నిటికీ మేము మా యువత అందరికీ రెడీగానే ఉంటాం. ప్రతిదానికి మేము వెనకాల ప్రోత్సాహంతో ఆయన అడుగుజాడలో మేము నడుచుకునే ఉంటాం. ఆయన స్థాపించిన వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, అభయహస్తం పథకాలు కానీ, ఇలా వృద్ధులకి ఎంతోమంది పెన్షన్లు కానీ ఆయన ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ఆయన స్థాపించారు. కానీ అవన్నీ ఇప్పుడు అభివృద్ధిలో లేవు, ఆగిపోయినాయి, ఎవరికి అందుబాటులో ఉండట్లేదు. దానికోసం మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చాలామంది పోరాడుతున్నాం. ప్రభుత్వం వచ్చేంత వరకు మేము పోరాడి ఆ కార్యక్రమాలు మళ్ళీ మేము తిరగరాసి వాటిని మేము నడిపించడానికి కృషి చేస్తాం. దానికి మా యువకులందరూ ప్రోత్సాహంగా ఉంటాం. వెనకాల నిలబడి అందరినీ నడిపిస్తాం. మాకు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏమీ చేయలేదు. ఇక్కడ వృద్ధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, పెన్షన్లు అందట్లేదు. ఆరోగ్యశ్రీలో ఒకప్పుడు చాలామంది ఎంతో మంది వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎంతోమంది దానికి పొందారు ఆరోగ్యశ్రీ పథకం పైన. ఇప్పుడు ఏమీ నిలకడగా లేవు, ఎవరు ఏం తెచ్చుకోవట్లేదు. దాని గురించి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను మేము నిరూపిస్తాం, వాళ్ళందరినీ పైకి తీసుకొస్తాం. ఒక్క జగన్ నేత గారికి అది సాధ్యం. మా యువకులందరూ దానికి ముందుగా ఉంటాం, ఎల్లప్పుడూ దాన్ని కృషి చేస్తాం. పార్టీ అభివృద్ధికి మేము నిలబడతాం. నా పేరు సప్పా చంద్రశేఖర్, 21వ వార్డు, రాజమండ్రి. చెప్పిన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు ఎట్లా ఉండే, ఆ పథకాలన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫంక్షనే కానివ్వండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ సంబంధించిన కానీ, ప్రైవేట్స్కి సంబంధించింది కానీ, వాళ్ళు చాలా హ్యాపీగా గవర్నమెంట్ ప్రవేశపెట్టినట్టు పథకాలు ఏవైతే ఉన్నాయో కూడా ప్రతిది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో ప్రతి ఒక్కరికి కూడా అంది, ప్రతి విషయంలో కూడాను. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం కూడా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, ఒక కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, సరైన నాయకులు ఎవరూ లేక
మన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బాగా అధికారం సరిగ్గా లేక ఇలా జరుగుతుందండి మాట. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఈ రోజు తొంగలో తొక్కిందా కాంగ్రెస్ మాట్లేదు. రాజశేఖర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పుడు వితంతువులకి పెన్షన్లు అని హ్యాండిక్యాప్లు కానీ వాళ్ళకి కొన్ని పెన్షన్స్ అవి ప్రవేశపెట్టడం జరిగిందండి. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, ఎట్లా ఉంది? ప్రభుత్వం పనితీరు అయితే కనుక అసలు బాగోలేదన్నమాట అండి. బాగోలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్ పార్టీలోకి చాలామంది కూడా ఎక్కువ మక్కువ చూపుతున్నారండి. వైఎస్ఆర్ జగన్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. మొత్తం యువత అంతా కూడా ఒక కాలేజీ కానివ్వండి, ఒక బయట రంగంలో ఉన్న మా యువత ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్ పార్టీలోకి రావడానికి చాలా ఆశ చూపుతున్నారు అనమాట అండి. నా పేరు జగదీష్ అండి. 21 మంచి యాక్టివ్గా పాల్గొనే దీనికి సంబంధించిన